కూటమి సర్కార్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. నటుడు, సినీ రచయిత పోసాని కృష్ణమురళిపై అక్రమ కేసులు బనాయించి ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యవాదులంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏ విధంగా చూడాలి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు? సీనియర్ సిటిజన్ పోసాని కృష్ణమురళిని ఆరోగ్యం బాగాలేదన్నా కానీ పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్ళారు, అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వ తీరుని ఏ విధంగా గమనించారు? ఇది అంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏమో డిసానెస్ట్ గవర్నమెంట్ని ఫోర్టిఫై చేస్తుందన్నమాట. అంటే స్ట్రెంత్ అది నిజమని నిరూపించుకుంటున్నారు. ఇది చాలా ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయ్యింది. ఒకవైపు ఏంటంటే క్రిటిసిజంని తట్టుకోలేకపోతా ఉన్నారు. దే హ్యావ్ బీన్ ఇర్క్డ్. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా తీస్తే ప్రపంచ దేశాల్లో ఉండే మన తెలుగువారు కూడా ఈరోజేమో ఈ చంద్రబాబు నాయుడు పాలనని చికాకుల్లో పెడతా ఉన్నారన్నమాట, క్రిటిసైజ్ చేస్తున్నారు. అందుకే వారు దే ఆర్ ఇన్ ది ఇర్క్. సో దీన్ని అదే ఇంకొకటి ఏంటంటే మనకు తెలుస్తూ ఉంది, ఈరోజు ఒకవైపు క్రిటిసిజం అవుతే పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి రిఫ్ట్ స్టార్ట్ అయింది. మీరు అర్థం చేసుకోవాలి ఒకసారి ఈ విషయంలోని. రిఫ్ట్ హాస్ బీన్ స్టార్టెడ్ విత్ ద పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు. మీరు చూస్తున్నారు, భాగంగా ఉంటున్నాడు. ఏదో అసెంబ్లీలోనేమో 2-3 పొగడతలు పొగిడినా కానీ ఏంటంటే గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినా కానీ పవన్ కళ్యాణ్ ఎత్తట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్లో కూడా ఒక రెడ్ బుక్ ఉంది. తెలియని రెడ్ బుక్ ఈరోజు రాజ్యాంగంలో నడుస్తూ ఉంది. ఒక లోకేష్ రెడ్ బుక్, ఒకటేమో చంద్రబాబు ఒక పవన్ కళ్యాణ్ రెడ్ బుక్ అన్నమాట. ఈ పవన్ కళ్యాణ్ రెడ్ బుక్లోనే రామ్ గోపాల్ వర్మ, పోసాని, ఇంకొక 2-3 ఉన్నారు. డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ దోస్ అరెస్ట్ ఆల్సో. బట్ వన్ థింగ్ ఏంటంటే మనం ఈరోజు చూస్తూ ఉన్నాము, ఈ ఫెడరల్ గవర్నెన్స్లో అమిత్ షా గారు ఏం చేస్తూ ఉన్నారు? ఆర్ ఈజ్ నమ్ టు ద హారర్స్ ఆన్ ది అపోజిషన్ పార్టీ లీడర్స్ ఇన్ దిస్ ఆంధ్రప్రదేశ్. అతనికి మత్తెక్కిపోయి ఉందా? ఒళ్ళంతా చలనం లేకుండా ఉన్నాడా అమిత్ షా గారు? చూడట్లేదా కళ్ళతోటి? ఈరోజు ప్రపంచం చూస్తూ ఉంది కదా, ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటంటే లుక్ ఎట్ ది టు ట్రీట్ అపోజిషన్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ లెస్సర్ గాడ్ ఈజ్ టు బ్లింక్ అట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. చూడండి ఎంత బాగా చెప్పారో. అపోజిషన్ని కానీ లెస్సర్ గాడ్ చిల్డ్రన్ అంటే వాళ్ళు ఏదో తక్కువ జాతికి సంబంధించిన వాళ్ళలాగా చూస్తే మాత్రం అది ఇండియన్ కాన్స్టిట్యూషన్కే నష్టం వస్తుందని చెప్పినటువంటి మహానుభావుడు అన్నమాట. అంత చక్కగా చెప్పారన్నమాట. అటువంటిది ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి తూట్లు పడుస్తూ ఉన్నది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అంటే ఐ డోంట్ బ్లేమ్ ఆన్ ద బీజేపీ, బట్ ప్యూర్ పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు మాత్రం వాళ్ళు బాగా వాడుతూ ఉన్నారు. నవ్ ఈజ్ ఇన్ ఇర్క్. సో అతనికి ఏం చేయాలో తెలియట్లేదు. గవర్నెన్స్ ఫెయిల్ అయిపోయింది, అటర్ ఫెయిలియర్ అయిపోయింది. ఏదైతే సూపర్ 6 అన్నారో సూపర్ 6 ఏమో గాలికి వదిలేశారు. నౌ హౌ టు ఫేస్ ఈ రకంగా ఏంటంటే పోసాన్ లాంటి వాళ్ళనేమో అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క ఫెయిల్యూర్ని చూపించుకుంటున్నారన్నమాట. ఏం చేశాడండి అతను? క్రిటిసైజ్ చేశారు. ఓకే, ఎప్పుడు చేశారండి? వైసీపీ గవర్నమెంట్ ఉండేట్టు చేశారు. అండ్ దెన్ ద మూమెంట్ యువర్ గవర్నమెంట్ హెస్ కమ్, హీ హెస్ రిజైన్ ద పాలిటిక్స్. బికాస్ నేను అతను పట్టిగా ఫిజికల్గా చూశానమాట. థ్రోట్ ఆపరేషన్ చేసుకున్నాడు. ఈ కాంట్ స్పీక్ నౌ ప్రాపర్లీ. అలాంటి అతన్ని ఈరోజేమో మిడ్-నైట్ యువర్ అరెస్ట్ హెస్ బీన్ షోన్ యాజ్ ఎ థర్స్డే, బట్ వెడ్నెస్డే మిడ్-నైట్ ఏమో మీరేమో అరెస్ట్ చేశారన్నమాట. ఈరోజు అందుకే ది ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎట్ ద రిస్క్ అని చెప్తానమాట. ఎస్పెషల్లీ ఏపీ ఇన్స్టిట్యూషన్స్ రిస్క్లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే పోలీస్ ఆర్ నాట్ లైక్ దట్. పోలీస్ ఆర్ నాట్ లైక్ దట్. దే హ్యావ్ హ్యుమానిటీ. సో బెయిల్ ఈస్ రూల్ అండ్ జైల్ ఈస్ ఎక్సెప్షన్ అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఒక స్లోగన్ ఇచ్చారన్నమాట. బెయిల్ ఈస్ రూల్ అండ్ జైల్ ఈస్ ఎక్సెప్షన్. సో వాళ్ళు కూడా ఆ రకంగానే పనిచేస్తారు, జ్యుడిషియల్ కానీ ఈ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళని సప్రెస్ చేస్తూ ఉన్నది. ఒక ఫోర్స్ సప్రెస్ చేస్తూ ఉంది. ఎవరు సప్రెస్ చేస్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్
అండ్ లోకేష్ గారు అన్నమాట. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఏపీస్ ఇమేజ్ ఇస్ డెంటెడ్ ఇన్ ది అబ్రాడ్. ఈరోజు ఒక భారతదేశంలోనే ఏపీ ఇమేజ్ నాశనం అయిపోలేదు, అబ్రాడ్లోనే దీన్ని ఏపీ యొక్క ఇమేజ్ నాశనం చేస్తూ ఉన్నారన్నమాట. ఇది మంచిది కాదు. ఈ రకంగా చేసుకుంటే బిజినెస్ డెవలప్ అవ్వదు, ప్రతిపక్షం డెవలప్ అవ్వలేకపోతే మీరు డెవలప్ అవ్వరు. మరి నోరు నొక్కాలని చెప్పి చూస్తూ ఉన్నారు. వీ హ్యావ్ ద రైట్ టు పాయింట్ అవుట్ ద మిస్టేక్స్. అక్కడ అసెంబ్లీలో మన నోరు నొక్కేస్తూ ఉన్నారు, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. 40% ఆఫ్ ది పీపుల్స్ ఓటింగ్తో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సీట్లు రావచ్చు, రాకపోవచ్చు. 3 సీట్లకే బీజేపీకి ఏమో ప్రతిపక్ష హోదా ఇచ్చింది కాంగ్రెస్. ది గ్రేట్ రూల్ హెస్ బీన్ డన్ ఫర్ ఎరాస్ టుగెదర్. ఈ రకంగా చేయడం ఏంటంటే దోస్ హు కాంట్ క్రియేట్ హిస్టరీ, ఐ మీన్ హిస్టరీని కానీ చదవలేకపోతే ది కాంట్ క్రియేట్ హిస్టరీ. పాత హిస్టరీ చదవమని చెప్పండి. లోకేష్ పవన్ కళ్యాణ్ ఇలా కక్షపూరితంగా టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు కదా, భవిష్యత్తులో వాళ్ళు కూడా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు? ఎందుకంటే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూడా అక్రమ కేసులు పెట్టి వారిని కూడా నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయంటారు? అదే చెప్తున్నాను కదా, ప్రజలు ఆర్ నాట్ నమ్ టు ది హారర్స్ అన్నమాట. ఈ రకంగా హారర్స్ జరుగుతాం అంటే వాళ్ళు ఏమీ మొత్తకి ఉండరు వాళ్ళు. ఓకే, ఒకరోజు దీని అందరికీ కూడా వాళ్ళు చైతన్యం కలిగి దే విల్ రివోల్ట్. దాన్ని ఫేస్ చేయడం చాలా కష్టం. ఓకే, మీరు ఏదైతే ఈరోజు మా నోరు నొక్కుతా ఉన్నారో, మా మెడ పిసుకుతా ఉన్నారో, జైలులో తీసుకుని వెళ్ళి పెడతా ఉన్నారో, ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారన్నమాట. ఏ డే విల్ కమ్, ఎలక్షన్స్ రోజునేమో ఆ రోజు చూపిస్తారన్నమాట. వాళ్ళు రివోల్ట్ ఏ రకంగా చూపిస్తారని చెప్పేసి ఆ రోజు మీరేమో వైఎస్ఆర్సీపీనేమో ఈ విషయాల మీదే 2-3 విషయాల మీదేమో మా మీద బురద జల్లారు. ఆ రోజు మేమేమో వీఆర్ డన్ మిస్టేక్ అని చెప్పేసి మేము పక్కకి తల ఉంచామన్నమాట. కానీ అదే మిస్టేక్స్ని మీరు 100 కొద్ది చేస్తూ ఉన్నారు. ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేసి 9 మంత్స్ అవ్వలేదు. అప్పుడే ఏంటంటే 1 by 1 అరెస్ట్. ఆ రోజు అనుకుంటే మేమేమో వెరీ బిగినింగ్ ఆఫ్ ది డే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయొచ్చు, బికాస్ హి స్విండల్ 152 crores. 152 కోట్లేమో అతనేమో లంచాల రూపంలోనేమో లేని ఏదైతే ఈ ఈఎస్ఐ మందుల్లోనేమో దాన్ని పెంచి చూపించి 152 కోట్లేమో చూపించారు కదా, దానిలో తీసుకున్నారు కదా మీరు. ఓకే, యువర్ స్విండల్ దాన్ని ఆ రోజు మేము చేయొచ్చు కదా, బట్ వీఆర్ రెస్పెక్టెడ్ ద లా. అలాగే చాలామంది మీ దగ్గర ఉండే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఉండవలసింది కదా, చేయలేదే. ఈరోజు మీరేమో వంశీని ఏమో చేశారు, తర్వాత ఏమో ఇతను చేస్తామన్నారు, తర్వాత రామ్ గోపాల్ వర్మని చేస్తారు, ఇంకోని చేస్తారు. సో ఇవన్నీ కూడా బట్ వన్ థింగ్ ఏంటంటే మీరు ఇవన్నీ చేసినందుకు మాత్రమేమో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు భయపడిపోరు. వీ లవ్ టు లివ్ ఆన్ ది ఫీట్ రాదర్ దెన్ బౌ ఆన్ ద నీస్ మీద పడి మీ దగ్గర బతికే కండనా కాళ్ళ మీద నిల్చొని చేస్తాం, అంతేగాని మాకు భయం లేదని చెప్పి నేనైతే తెలియజేస్తానన్నమాట. ఈ యొక్క లోకేష్ గవర్నెన్స్కి అండ్ పవన్ కళ్యాణ్ గవర్నెన్స్కి దిస్ ఇస్ రాంగ్. దే ఆర్ ఫెయిల్యూర్స్. దే డోంట్ నో హౌ టు రూల్. చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది, అపారమైన అనుభవం ఉంది. ఆ అనుభవం చూసి ఓటు వేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదో నా వాళ్ళు ఓటు వచ్చేసిందని చెప్పేసి అనుకోవచ్చు, కానీ బట్ ఈ చంద్రబాబు నాయుడు మాత్రం ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. You are elderly in the family. Teach your son Lokesh and as equal as that Pawan Kalyan. వీరిద్దరూ ఏంటంటే ఇరకాటంలో పెడతా ఉన్నది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని. ఇది చాలా తప్పు. ఈ అరెస్ట్ అనేది ఏంటంటే నేను అదే చెప్తా ఉన్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటంటే అతను చెప్పినట్లుగా ఏంటంటే టు సీ ఐ మీన్ ద అపోజిషన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ లెసర్ గాడ్ ఈస్ టు బ్లింక్ అట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. ఎంత బాగా చెప్పారు మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది మీరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను చెప్తానన్నమాట. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద రాష్ట్రంలో పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ప్రజలు దీన్ని అంతా కూడా గమనిస్తున్నారు. భవిష్యత్తులో తగిన గుణపాఠం కూడా వారికి చెప్తారని చెప్పి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేస్తున్నారు.